బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ లాల్మోనిర్హాట్ ఎయిర్ బేస్ ను సందర్శించారు. అక్కడ యుద్ధ విమానాలను పార్కింగ్ చేయడానికి ఉపయోగించే భారీ హ్యాంగర్ నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా తెలుసుకున్నారు. ఈ ఎయిర్ బేస్ 1166 ఎకరాల్లో విస్తరించింది. ఈ రన్వే 4 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మొదట దీనిని 1931లో నిర్మించగా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చాలా ఏళ్లు వాడలేదు. 1971 యుద్ధంలో పాకిస్తాన్ దళాలు వాడుకున్నారు. ఈ ఎయిర్ బేస్ పశ్చిమ బెంగాల్లోని సిలిగురి కారిడార్ చికెన్స్ నెక్ దగ్గరలో ఉంది. ఈ లాల్మోనిర్హాట్ ఎయిర్ బేస్ లోని హ్యాంగర్ నిర్మాణం కనీసం 10 నుంచి 12 యుద్ధ విమానాలను నిలుపవచ్చు. ఈ ఎయిర్ బేస్ పునరుద్ధరణలో చైనా పాత్ర ఉన్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. పాకిస్తాన్ చైనా నుంచి కొనుగోలు చేసిన ఫైటర్ జెట్లను అక్కడ ఉంచవచ్చని, దీనివల్ల చైనా పాక్ అధికారుల ఉనికి పెరుగుతుందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రదేశం భారత వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా వాడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఎయిర్ బేస్ లోని హ్యాంగర్ పై గత 6 నెలలుగా పనులు జరుగుతున్నాయి. ఠాకూర్ ఘావ్ వైమానిక స్థావరాన్ని రక్షించడానికి గోడ కూడా నిర్మించారు. ఇది దాదాపుగా 550 ఎకరాలలో విస్తరించింది. లాల్మోనిర్హాట్ ఠాకూర్ ఘావ్ మధ్య దూరం దాదాపు 135 కిలోమీటర్గా ఉంటుంది.